Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic chapter 14 probability example 11. If A, B, C are three events so associated with random experience, prove that so P of A union B union C equals to so మనం P of A union B union C ని సో ఈ మొత్తం మనం ప్రూవ్ చేయాలి. సో P of A, P of B, P of C minus of intersection. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం P of A యూనియన్ B యూనియన్ Cలో సో B యూనియన్ C ఉంది కదా, దీన్ని మనం కన్సిడర్ E అనుకుందాం. సో E ఈక్వల్స్ టు B యూనియన్ C. సో దట్ ఇప్పుడు ఇదేమవుతుంది, సో ఈ టోటల్గా P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C. సో ఈ B ఆఫ్ A యూనియన్ Cని మనం ఏమనుకున్నాము, E అనుకున్నాం కదా. సో దీన్ని మనం రీప్లేస్ చేద్దాం. సో A యూనియన్ B E. సో B యూనియన్ Cని మనం A యూనియన్ C. సో మన ఫార్ములా ఉంది. సో P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్స్ టు సో P ఆఫ్ A P ఆఫ్ B మైనస్ ఆఫ్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కదా. సో మనం ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుందాం. సో ఏ ప్లేస్లో అయితే ఏ, సో ఈ ప్లేస్లో B ఉంది, B ప్లేస్లో E ఉంది. సో మనం ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ E మైనస్ ఆఫ్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ E. సో B ప్లేస్లో అయితే మనం ఈని రీప్లేస్ చేస్తాం. సో దీన్ని అయితే ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో ఇక్కడ మళ్ళీ P ఆఫ్ E ఉంది కదా. సో దీన్ని నౌ P ఆఫ్ Eని సపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. సో P ఆఫ్ E ఈక్వల్స్ టు E అంటే మనం ఏమనుకున్నాం, B యూనియన్ C. సో P ఆఫ్ B యూనియన్ C. సో మళ్ళీ ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో P ఆఫ్ B యూనియన్ C. సో దీన్ని ఎలా రాసుకుందాం మనం, P ఆఫ్ B ప్లస్ P ఆఫ్ C మైనస్ ఆఫ్ P ఆఫ్ B ఇంటర్సెక్షన్ C. సో దీన్ని అయితే ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మళ్ళీ ఇందులో P ఆఫ్ A ఇంటర్సెక్షన్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మళ్ళీ మనం ఆల్సో A యూనియన్ Bని ఎలా రాసుకోవచ్చు. సో బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ E అంటే మనం ఏమనుకున్నాం, B యూనియన్ C. సో A ఇంటర్సెక్షన్ B యూనియన్ C. సో ఇదైతే ఏవైనా 3 సెట్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని మనం అప్లై చేసినప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు. సో P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ C. సో దీన్ని బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా రాసాము. సో అది మనకైతే ఇదే సేమ్ ఏ ఇంటర్సెక్షన్ B యూనియన్ Cని సెట్స్లో మనం ఏ ఇంటర్సెక్షన్ B యూనియన్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ Eని రాసాం. సో మళ్ళీ మనం ఈ మొత్తంలో మనం P ఆఫ్ A ఇంటర్సెక్షన్ Eని ఫైండ్ అవుట్ చేయాలి. సో నా P ఆఫ్ A ఇంటర్సెక్షన్ E. సో మళ్ళీ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ Eని. సో ఇది రాసుకోవచ్చు కదా. సో P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ C. సో అంతేనా. సో మళ్ళీ మనం ఈ ఫార్ములా ఇలానే ఉంది కదా. సో ఏ ప్లేస్లో అయితే ఏ ఇంటర్సెక్షన్ B ఉంది, సో ఏ ప్లేస్లో ఏ ఇంటర్సెక్షన్ B. సో B ప్లేస్లో
ఏ ఇంటర్సెక్షన్ సి. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఆఫ్. సో మనం దీన్ని ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్పాండ్ చేస్తే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఆఫ్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో అంతేనా. సో మనం ఏ ఇంటర్సెక్షన్ బి, సో ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో పీ ఆఫ్, సో దీని యాజ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఆఫ్ పీ ఆఫ్, సో మొత్తాన్ని కలిపి మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో దీన్ని అయితే మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. సో నౌ సో ఈక్వేషన్, సో మనం ఈక్వేషన్ 1లో సో పీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. సో ఈ ఈక్వేషన్ 1లో పీ ఆఫ్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో నౌ సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇన్ ఈక్వేషన్ 1. సో యూజింగ్ 2 and 3 in equation 1. సో ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో వి గెట్, సో పీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు, సో పీ ఆఫ్ ఏ ఆల్రెడీ ఉంది. సో పీ ఆఫ్ ఈ ఇదే కదా వాల్యూ. సో పీ ఆఫ్ ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పీ ఆఫ్ ఈ, సో పీ ఆఫ్ బి ప్లస్ పీ ఆఫ్ సి మైనస్ పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. సో మళ్ళీ మైనస్ ఆఫ్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ కదా. సో మైనస్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. సో మైనస్ ఆఫ్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఈక్వేషన్ 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే సో పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి ప్లస్ పీ ఆఫ్ సి మైనస్ ఆఫ్ పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. సో మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో మళ్ళీ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో మనం ఇదే కదా ప్రూవ్ చేయాలి. సో పీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ ఆఫ్, సో ఇదే కదా. సో పీ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఆఫ్ బి. సో ఇది, సో మనం ఈ విధంగా ప్రూవ్ చేసాం. సో అర్థమైంది కదా. సో if you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.